హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు మేమైతే మా ఫ్యామిలీ అందరం కలిసి అనకాపల్లి వెళ్తున్నాం అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు? అనకాపల్లి. అనకాపల్లి. హాయ్ ఫ్రెండ్స్, మేము అనకాపల్లి వెళ్తున్నాం. సో ఫస్ట్ నేనైతే ఒక ఫేస్ ప్యాక్ వేసుకున్నాను. ఈ ఫేస్ ప్యాక్ ఎలానో నెక్స్ట్ వీడియో పెడతా చూడండి. సో ఇక్కడ మా మమ్మీ ఎందుకు థ్యాంక్ యూ చెప్తుందంటే, అక్కడ మా మమ్మీ వేసుకున్న డ్రెస్ ని మదర్స్ డే గిఫ్ట్ ఇచ్చాను అనమాట. కరెక్ట్గా అది మేము అనకాపల్లి వెళ్ళిన రోజే వచ్చింది. ఇక్కడ టామీని మా తమ్ముళ్ళు ఇద్దరు తీసుకెళ్లి పెట్ కేర్ ఉంటుంది కదా, అక్కడ డ్రాప్ చేయడానికి వెళ్తున్నారు. ఎందుకంటే మేము వచ్చేసరికి నైట్ అయిపోద్ది, మళ్ళీ దీనికి ఫుడ్ అవన్నీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళైతే అక్కడ డ్రాప్ చేయడానికి వెళ్తున్నారు అనమాట. సో ఇక్కడ 2 కార్స్ ఆల్రెడీ వెళ్ళిపోయాయి, ఇది 3rd కార్ అనమాట. ఇందులోనే మేము వెళ్ళబోతున్నాము. ఎండ అయితే దంచి దుమ్ము లేపుతుంది అనమాట. ఇంకా నాకు చాక్లెట్స్ ఎక్కడికి వెళ్ళా అలా తినుకుంటూ ట్రావెల్ చేయడం ఇష్టం కాబట్టి చాక్లెట్స్ తీసుకున్నా నేను. ఇంకా టోల్గేట్ వచ్చేసింది. ఇంకా మబ్బులు చూసారా, దూది ముక్కల్లాగా కాటన్ క్యాండీస్ లాగా ఎంత బాగున్నాయో, అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. దారిలో హైవే మీద ఆగాము, కొంచెం చెరుకు రసం ఏదైనా తాగి స్నాక్స్ ఏమైనా తీసుకుందాం అని చెప్పి. ఇక్కడ ఈ చిన్న పప్పిని చూస్తే మా టామీ అప్పుడే నాకు గుర్తొచ్చేసి నేను మిస్ అవుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం టామీని అలా పెట్టేసి వెళ్ళడం అనమాట. సో చెరుకు రసం మన పొట్టలో కూడా పడిపోయింది. ఇంకా జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసాము. అనకాపల్లి అయితే రీచ్ అయిపోయాం. ఇదిగో అనకాపల్లి ఆర్చ్ అనమాట. అది మేము అనకాపల్లి అయితే ఎవ్రీ ఇయర్ వస్తాం ఫ్యామిలీ అందరం కలిసి. కానీ ఇక్కడ మాత్రం వెళ్తున్న దారిలో కొబ్బరి చెట్లు చూసారా ఎంత బాగున్నాయో. నాకు కేరళ వైబ్ వచ్చిందనమాట, చాలా బాగా అనిపించింది. టెంపుల్ కి ఇంకా రీచ్ అవ్వక ముందే జనాలు అయితే చాలా మంది ఉన్నారు. ఏంటా అని కనుక్కుంటే ఈ రోజే పండగ అంట. అనుకోకుండా మేమైతే బాగానే పండగ టైంకి వచ్చాము దర్శనం చేసుకోవడానికి. కార్ లో నుంచి వీడియో తీయడానికి బాగానే ఉంది, కానీ కార్ దిగిన వెంటనే ఎలా ఉందంటే చుక్కలు కనబడ్డాయి, ఎండ అంత దారుణంగా ఉంది. ఇక్కడ రూమ్స్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే ఒక్క రోజుకి 5,000 లేదా 6,000 అనమాట. సో అంతకన్నా బెటర్ ఆప్షన్ ఇక్కడ షెల్టర్ లా ఉంది, అదైతే చాలా బాగుంది. ఇంకా కొంతమంది చీరలు, కొబ్బరికాయ, అరటిపళ్ళు మొక్కుకుంటారు కదా, అవన్నీ షాప్స్ లైన్ గా ఉన్నాయన్నమాట. మనం అక్కడే కొనుక్కొని డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ 1 by 1 వేరే 2 కార్లు ఉన్నాయి కదా, వాళ్ళందరూ వస్తున్నారు అనమాట. ఇక్కడ మేమైతే వచ్చిన ప్రతిసారి కోడ్లు అయితే మొక్కుకొని కోస్తాము. సో ఆ కోడ్లు మా డాడీ ఇక్కడ చూపిస్తున్నారు. ఇంకా నూకాంబిక అమ్మవారు మీకు తెలుసు కదా, అనకాపల్లి అంటే ఫేమస్ దేవుడు నూకాంబిక అమ్మవారు. సో ఇక్కడ ఇంతమంది జనాలు ఉన్నారు లైన్లో. మనం అంత జనాల్లో లైన్ కట్టి దర్శనం చేసుకున్నంత లేదు కాబట్టి మనమైతే విఐపి దర్శనంకి వెళ్ళిపోవచ్చు. పండుగ అని చెప్పాను కదా, సో అందుకే ఘటాలు ఉన్నాయన్నమాట. బిఫోర్ డే ఘటాలు అయిన తర్వాత నెక్స్ట్ డే పండుగ అయింది. సో అమ్మవారిని అయితే దగ్గర నుంచి ఇంత బాగా చూశాను. వీడియో అయితే మీకు కూడా దర్శనం అయినట్టు చూపిద్దామని చెప్పి తీశాను. సో దర్శనం అయితే ఫైనలీ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీళ్ళిద్దరూ మా అత్తలు అనమాట, చిన్నత్త ఇంకా పెద్దత్త. అండ్ దర్శనం అయితే చాలా బాగా అయింది అండ్ ఫాస్ట్ గా కూడా అయిపోయింది. ఇంకా దర్శనం చేసుకుని ఇలా బయటకు రాగానే ఇలా చిన్న చిన్న బురుకులు మళ్ళీ ఇలాంటివన్నీ మనకు భలే ఇంట్రెస్ట్ కదా, సో అవన్నీ చూసుకుంటూ వెళ్ళాను. అండ్ అనకాపల్లిలో అయితే ఎండలు ముందే ఊహించాను, సో అందుకే సింపుల్ గా కుర్తీ అయితే వేసేసుకున్నా, హెయిర్ కూడా టై చేసేసుకున్నా, హెయిర్ లిఫ్ట్ చేసుకోలేదు. ఎండలు అయితే దారుణంగా ఉన్నాయి. కాలిపోతున్నాయి ఫ్రెండ్స్. దర్శనం చాలా బాగా అయింది, మాకు స్పెషల్ దర్శనం అయింది. స్పెషల్ దర్శనం ఫర్ విఐపీస్. అనకాపల్లి ఎండ కోసం ఏదైనా చెప్తావా? ఎండ మటుకు చాలా బాగుంది, ఎంత బాగుందంటే అంత బాగుంది. మళ్ళీ మళ్ళీ కలర్ చేంజ్ అయిపోయింది. అదే దర్శనం అయిపోయాక అందరం ఇలా కూర్చొని రిలాక్స్ అవుతున్నాం అనమాట. పప్పు అరిసి అమ్మవారు ప్రసాదం అనమాట, మా అత్త ఇక్కడ అందరికి పంచుతున్నారు. సో ప్రసాదం కూడా తినేసాక లంచ్ కి వచ్చేసి గారెలు విత్ చికెన్ కర్రీ అండ్ మొగలై చికెన్ బిర్యానీ. సో ఈ ఎండలకి పెరుగన్నం ఇస్ మ్యాండేటరీ అనమాట. మా నాన్నమ్మ అందరూ లంచ్ చేసిన వాళ్ళకి స్వీట్స్ ఇక్కడ పట్టుకొని కూర్చుంది ఇవ్వడానికి. మేము ఎవ్రీ ఇయర్ వస్తామని చెప్పాం కదా, ఎవ్రీ ఇయర్ ఇలానే ఇంటి నుంచి కుక్ చేసుకొని ఫుడ్ అంతా ఇక్కడికి వచ్చి తింటామన్నమాట. ఎన్ని తిన్నా కానీ మనకి లంచ్ అయ్యాక ఐస్ క్రీమ్ కూడా కావాలి కదా, సో ఐస్ క్రీమ్ కి అయితే నేను మా చెల్లి వచ్చేసాం బయటికి. ఎంత ఎండ ఉందని చూసుకోలే, ఇంత ఎండలో స్కార్ఫ్లు కట్టుకొని మరి ఐస్ క్రీమ్ అయితే తినడానికి వచ్చాము. మా చెల్లి అయితే చెప్పలేసి కూడా మర్చిపోయింది ఆ కంగారులో, ఐస్ క్రీమ్ తినాలని కంగారులో. సో ఐస్ క్రీమ్ అయితే ఫైనల్ గా తినేసాం. అండ్ అందరూ తిన్నప్పటికీ టైం అయితే 3:40 ఎంతో అయ్యింది. సో అక్కడ నుంచి ఇక్కడ దగ్గరలో ఒక కొత్త ప్లేస్ ఏదో ఉందంట, అది ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో మేము స్టార్ట్ అవుదాం అని రెడీ అవుతుంటే ఇంతలోగా ఒక డాగ్ వచ్చింది. దానికైతే మేము ఫుడ్ ఇంకా వాటర్ పెట్టాము. అది చాలా ఆకలి మీద ఉందన్నమాట. ఇలా ఇది ఒక్కటే కాదు, మన దగ్గరలో చాలా ఉంటాయి. ఇంటి దగ్గరలో కానీ మీ కాలేజ్ ఆర్ స్కూల్ దగ్గరలో కానీ ఇలాంటి డాగ్స్ ఏమైనా ఉంటే వాటికైతే వాటర్ కానీ ఫుడ్ కానీ ఏదైనా పెడుతూ ఉండండి. ఈ సమ్మర్లో వాటికి ఫుడ్ అనేది ఇంకా వాటర్ అనేది చాలా కష్టం అవుతుంది. సో నేను చెప్పాను కదా ప్లేస్, అది వచ్చేసి ఇదే అనమాట. ఫుల్ కొబ్బరి చెట్లు, ఫుల్ పొలాలు అండ్
మధ్యలో ఒక చిన్న చెరువు కూడా ఉంది. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. అనకాపల్లి మేము ఇన్ని ఇయర్స్గా వస్తున్నాము, కానీ ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ చాలా కూల్గా ఉంది ఆ ప్లేస్. అదైతే మేము ఎప్పుడూ చూడలేదన్నమాట. ఇంకెలానో ఈవినింగ్ చాయ్ టైం అయింది కాబట్టి సో చాయ్ తాగుదామని పక్కన ఆగాము హైవే మీద, ఇరానీ నవాబ్స్ అని. అక్కడ లెమన్ టీ ఇంకా బాదం మిల్క్ అయితే చాలా బాగున్నాయి. ఇంతలో మిగతా 2 కార్లు మనల్ని ఓవర్టేక్ చేసి స్టీల్ ప్లాంట్ వరకు వెళ్ళిపోయారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆగామన్నమాట. ఇప్పుడు వాళ్ళు చాయ్ బ్రేక్ అండ్ నేనైతే వాటర్ మిలన్ జ్యూస్ తాగాననమాట. ఏంటి అనకాపల్లి ట్రిప్ అని చెప్పి ఇక్కడ కేక్స్, రెడ్ వెల్వెట్ ఇవన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు మా అత్త ఇంకా మామయ్య వెడ్డింగ్ యానివర్సరీ కూడా అనమాట. సో సెలబ్రేషన్ వీళ్ళు 5 10th మొన్న రాశారు. సో మంచి మార్క్స్ స్కోర్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా కేక్ కటింగ్ చేపించేసాము. మా అత్త వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పాను కదా. సో మా అత్త ఏం తింటారని అడిగితే కేఎఫ్సీ అడిగాము. సో కేఎఫ్సీ పార్టీ. టామీ ఈజ్ బ్యాక్ అనమాట. అండ్ డేని ఐస్ క్రీమ్తో ఎండ్ చేసాము. అంతే ఇంకా వీడియోకి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.